మాటల్లో మనకు ఒక విషయం తెలుస్తుంది. ఆమెకు కూడా పెళ్ళైపోయింది. ఒక కూతురు కూడా ఉంది అని. జీవితంలో కావాల్సినవన్నీ ఉన్నాయని ఆమె చెప్తున్నా కూడా అక్కడ ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు. ఒకరి కళ్ళలో ఒకరు తమ భవిష్యత్తును చూసుకున్న ప్రేమికులు. కానీ విధి విచిత్రం చూడండి. జింగే సిటీకి వెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేదు. నవాన్ ఎదురు చూపులు ఫలించలేదు. తర్వాత ఆమె తన బరువును ఎత్తుకుని ఇంటి దారి పడుతుంది. జింగకి మనసులో ఏదోలా ఉంటుంది. కనీసం సైకిల్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని పరిగెత్తుకెళ్ళి సైకిల్ తీస్తాడు. కానీ వాడు వచ్చేసరికి ఆమె చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. పిలుద్దామా అంటే గొంతు పెగలదు. లోపల గిల్ట్ తినేస్తూ ఉంటుంది. అసలు నేను ఎందుకు తిరిగి వచ్చాను? రాకుండా ఉంటే ఈ బాధ తెలిసేది కాదు కదా అని జింగే తొలిసారి భయపడతాడు. తర్వాత సీన్ కట్ చేస్తే గత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. ఆ ఊరు బయట ఉండే పెద్ద చెట్టు, దానికి వేలాడే ఉయ్యాల. జింగే, నవాన్ గంటల తరబడి ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉండేవాళ్ళు. పచ్చని పొలాల మధ్య ఉండే ఆ మట్టి రోడ్డు మీద రోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. నవాన్ గొంతులో అద్భుతమైన మాధుర్యం